సరిపెట్టేశారు. మన చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి కూడా రాజధాని గురించి ఎంతో శ్రమించి కష్టపడి ఈ రోజు అమరావతిని ఒక దశ నిర్దేశం చేసి ఈ రోజు చట్టబద్ధత కల్పించి శాశ్వత రాజధానిగా ఇంకా ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏమైనా సరే ఎవరు కూడా చరిత్ర పటంలో మన అమరావతిని శాశ్వతంగా నిలిచే విధంగా ఈ రోజు మన అసెంబ్లీలోని పార్లమెంట్ లోని రాజ్యసభలో కూడా ఆమోదం తెలిపిన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన మండలం తరపున అందరం కూడా ఏకగ్రీవంగా అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మన అయ్యన్న పాత్రుడు గారి చేతులతో శాశ్వత రాజధాని నిర్మాణం మన చిరస్థాయిగా మన అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ స్థానంలో ఉండి తీర్మానం చేసిన ఇందుకు మన అందరం కూడా గర్వంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి. ముందుగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభదినం ఈరోజు. ఎందుకంటే ముందుగానే దీపావళి పండుగ జరుపుకునే టైం వచ్చింది మనకి. ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తూ ముందుగా మన దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అతి ముఖ్యంగా మన స్పీకర్ గారు గౌరవనీయులు చింతకాయల అయ్యన్న పోతుడు గారికి, అలాగే మన నాతవరం మండల నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రధానికానికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మనం సొంత ఇంట్లో మన పూజ గది ఎలా ఉంటుందో అలాగే మన రాష్ట్రానికి అతి పవిత్రమైన రాజధాని చాలా అవసరం. ఎందుకంటే మన ఇంట్లో లేచి ప్రతిరోజు మనం ఎలాగైతే పూజ చేసుకుంటామో అలాగే పూజ గది లాంటిదే మనకి రాజధాని. ఎంత మంచిదంటే దేవతలు ఉండే రాజధాని అమరావతి. దీన్ని డెవలప్ చేసుకుంటూ అతి ముఖ్యంగా హైదరాబాద్, అలాగే బెంగళూరు, చెన్నై ఈ నగరాలన్నింటినీ కూడా అతి తొందరలో మన అమరావతి బాగా నిర్మించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అమరావతిలోకి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 32,000 ఎకరాల పైన వారు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో కూడా ఆయన అసెంబ్లీ అలాగే మన పరిపాలనా విధానం చేయడం కోసం మంత్రులకు అందరూ కూడా మన సెక్రటరీ ఒకటి ఏర్పాటు చేయడం అంతా జరిగింది. అంతలోకి మళ్ళా ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వంలో మళ్ళీ 3 రాజధానులని చెప్పడం, 500 కోట్లతో విశాఖపట్నంలో ఒక పెద్ద బంగ్లా కట్టుకోవడం అంతా జరిగిపోయింది. ఆ నమ్మకంతో చంద్రబాబు ఇచ్చిన రైతులందరూ కూడా ఎంతో బాధలు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇంటి ఇవ్వకుండా కూడా ఆయన చేసిన ఘనత మీ అందరికీ తెలుసు. అలాంటిది మరలా మనందరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, మరలా